ఆర్టీసీ నాయకులు సమ్మె నోటీస్ వెనక్కు తీసుకోవాలని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీ విలీనం, యూనియన్ల అంశంపై కమిటీ వేశామని నివేదిక వచ్చిన తరువాత అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆ రెండు అంశాలు తప్ప మిగతా విషయాలపై ఆర్టీసీ ఉద్యోగులతో చర్చించేందుకు సిద్ధమంటూ పొన్నం ప్రకటించారు. ఉద్యోగులు తొందర పడవద్దు అంటూ విజ్ఞప్తి చేశారు. విధి విధానాలు లేకుండా అంత పెద్ద సంస్థకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమం జరిగేటప్పుడు ప్రభుత్వం కమిటీ దగ్గర ఉంది. దాన్ని కూడా ఇటీవలనే మళ్ళీ ఒక హైయెస్ట్ మా దగ్గర మనం ఈ డిఐ ఇచ్చినప్పుడు కానీ తర్వాత సమావేశం జరిగినాం. మేము రవాణా ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి సిబ్బంది పరంగా ఏ సమస్య ఉన్నా వాళ్ళ డిఐ ఇచ్చినాం, వాళ్ళ పిఆర్సీకి సంబంధించి ఆలోచన చేస్తున్నాం, పాత పిఆర్సీలు ఇచ్చినాం, వాళ్ళ కారుణ్య నియామకాలు చేస్తున్నాం. మొట్టమొదటిసారి 3 మెన్ కమిటీ వేసి డిస్మిస్ అయిన వాళ్ళకు కూడా దాదాపు 300 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతున్నాం, బస్సులు పెంచుతున్నాం, ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాం. కాబట్టి ఇప్పుడే గాడిన పడుతున్న ఆర్టీసీని మూలిగా నక్క మీద తాటిపట్టు పడ్డట్టుగా ఇటువంటి ప్రేరేపితమైన అంశాలకు దయచేసి అట్రాక్ట్ కావద్దని నేను కార్మికులందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను. వాళ్ళ సమస్యలు వినడానికి, పరిష్కారం చేయడానికి ప్రభుత్వం, నేను కానీ, మేనేజింగ్ సంస్థ కానీ లేదా గౌరవ ముఖ్యమంత్రి గారిని అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. నిన్న కూనంనేని సాంబశివరావు గారు కూడా ముఖ్యమంత్రికి లేఖ రాసినారు. కాబట్టి మేము దానికి సంబంధించిన విషయాల్ని నేను వారిని మరొకసారి నేను కోరుతాను. గతంలో కూడా నేను అదే మాట చెప్పినాం. ఇప్పుడు కూడా ఆ 2 అంశాలు తప్ప ఏ సమస్య ఉన్నా పత్రికల ముందు చెప్తాను. అన్ని సమస్యల్ని మేము పరిష్కరించాలని సిద్ధంగా